నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నవయుగ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ ఆటో, టాటా మ్యాజిక్, జీప్ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లి మినీ స్టేడియం నుంచి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగ్గులావత్ శివాలాల్ నాయక్, సెక్రటరీ రంగు సంపత్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యమా గణేష్, గుడిసెల గంగాధర్, వెంకటరమణ, ఎండి అహ్మద్, కోడిశర్ల శంకర్, ఎండి నవాబ్, కుడుముల లక్ష్మణ్, కావాటి గంగాధర్, గట్టయ్య, మామిడి గంగాధర్, మల్లేష్, ఎస్ నర్సయ్య, వసీం, జావిద్, గొర్రె శ్రీను, పాషా తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మా బస్సుని 6 రోజుల నుంచి ఉచిత ప్రయాణం మహిళలకు పెట్టినందుకు మా బస్సులన్నీ రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి మాకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము సబ్ కలెక్టర్ గారికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం చేసిన పని వల్ల ఇవాళ అయ్యా మేము ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే తెలుపుకుంటున్నాం. ఇవాళ మాకు వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటిదంటే మహిళలకు ఎక్కడైతే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిందో ఆ ప్రయాణాన్ని ఎత్తివేయాలని చెప్పి మేమందరికీ ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి, మా డ్రైవర్ అన్న బతుకుల మీద ఆలోచించి మా కడుపు కొట్టిన ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈ 4-5 రోజుల నుంచి ఒక్క ఆటో కూడా నడవకుండా, ఒక్క డ్రైవర్ అన్న కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోక భార్య పిల్లలతో ఇంట్లో ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ బియ్యం ఉండవమన్నా, కూరగాయలు ఉండవమన్నా, సిలిండర్ ఉండవమన్నా, స్కూల్ పిల్లలు చదివేయాలన్నా అని చెప్పి ఆటో నడుపుకొని బతికే మేము ఇవాళ ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డ్రైవర్ అన్న కడుపుల మీద కొట్టడం జరిగిందని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని వెనుకకు తీసుకోకపోతే ముందు లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని కాలరాసే విధంగా మేమందరం ధర్నాలు చేస్తున్నాం. నేను ఎక్కడో విషయం చెప్తున్నా, మా డ్రైవర్ అన్న కుటుంబాలను ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి ఆదుకుంటాడో మాకు తెలియజెప్పాలా. వెంటనే మా యొక్క బ్రతుకు సమస్యలు, డిమాండ్స్ ను అమలు పరచాలా. లేని విషయం లోపల ఈ యొక్క రాష్ట్ర రోగాలు ధర్నాలు చేసి ఎక్కడికక్కడ ఆటోలను స్తంభింపజేసి ఈ మొత్తం లాక్డౌన్ కూర్చోండి.
జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. మన డ్రైవర్ అన్నలకు 4 మండలాల కొత్త కాన్స్టిట్యూన్సీ డ్రైవర్ అందరూ కూడా ప్రతి ఒక్క డ్రైవర్లు రావడం జరిగింది. ఇలా మీడియా మిత్రులు అన్నలకు మరియు పత్రికా అన్నలకు అందరికీ మా డ్రైవర్ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. ఇలా కోరేది ఎందుకు, ధర్నా చేయడం ఎందుకు అయిందంటే సార్, ఇలా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము. మా ఈ 4-5 రోజుల్లో బస్సు ఉచిత ప్రయాణం పెట్టి మా డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఆల్రెడీ బండ్లు రోడ్ అయినాయి. రోజుకు 200-300 రూపాయలు వచ్చే రుసుము ఈ రోజుల్లో ఈ 6 రోజుల లోపల 60 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి కోరుతున్నాం, మేము మా డ్రైవర్ పక్షాన మా డ్రైవర్ల ఫ్యామిలీని కాపాడుకోవాలని ప్రభుత్వంపై మేము ఆధారపడుతున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాము. ఈ ధర్నా విధంగా మేము చేయబోతున్నది ఏంటంటే, మా డ్రైవర్లను ఆదుకుంటే మేము డిగ్రీలు చదివినాము, ఇలా డిగ్రీలు చదివిన ఉద్యోగాలు లేక బండ్లు నడుపుకుంటున్నాం సార్. మా బాధ్యతలు ఇప్పుడు కుటుంబ పోషడానికి పైసలు లేవు, సిలిండర్ కట్టుకుందామంటే డబ్బులు లేవు, ఫైనాన్స్ కట్టాలంటే బండ్లు 1000 ఫైనాన్స్ తెచ్చుకొని బండ్లు నడుపుకుంటున్నాం సార్. మాకు ఉపాధి పనులు లేక చదువులు చదువుకొని నౌకరి రాక ఇలా మేము ఆటో నడుపుతూ బతుకుని ఆటోను ఇలా రోడ్ పాలు చేసిరు సార్. కాబట్టి దయచేసి మా డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి తమకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు మా పిల్లల చదువులు ఫీజు కట్టాలంటే ఇలా మీకు గుర్తే ఉంటుంది, ఈ చదువులకు పైసలు లేవు, మాకు సిలిండర్గా తీసుకున్న పైసలు లేవు, కరెంటు బిల్లు కడదామంటే పైసలు లేవు, మేము బియ్యం కొనుక్కొని తిందామన్నా కూడా పైసలు లేవు సార్. మేము రోజుకు 300 రూపాయలు 400 రూపాయలు కూడా కోల్పోయినాం. ఇలా మా డ్రైవర్ బతుకు ఏంటంటే ఉరి పెట్టుకొని సావడం ఒకటే మార్గం, కానీ ఇంకో మార్గం లేదు సార్. మా డ్రైవరు మాకు ఇప్పుడు మాకు పింఛన్ ఇవ్వాలి సార్, పర్ మంత్లీ పింఛన్ ఇవ్వాలి. మా గ్రీన్ ట్యాక్సీ కానీ మా యొక్క ఉచిత బస్సును బంద్ చేయాలి. ఉచిత ప్రయాణం బంద్ చేస్తే మా బతుకులు రోడ్డు మంచిగా యథావిధిగా నడుస్తారు సార్. మాకు గ్రీన్ ట్యాక్సీ ఎత్తివేయాలా, ఫిట్నెస్ ఎత్తివేయాలా, అన్ని విధాల ట్యాక్సీలను రద్దు చేయాలా సార్. మాకు నెలకు జీతం లాగా ఇస్తేనే మేము బతకగలుగుతున్నాము, లేకపోతే మాది బతికే ఛాన్స్ లేదు. కానీ మేము ప్రభుత్వానికి ఒకటి దండం పెట్టి ఇలా చెప్తున్నాం సార్, మా డ్రైవర్ల కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ నమస్కరిస్తున్నాను.